నమస్తే, మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ముఖ్యంగా అయాన్ అండ్ క్యూ న్యూస్ ఈ రెండింటి కొలాబరేషన్తో ఈ యొక్క డిబేట్ అనేది ఇవాళ స్టార్ట్ అవుతుంది. డిబేట్లో ముఖ్యంగా మల్లన్న గారు మీకు స్వాగతం. మొత్తానికి మీరు వచ్చారు, ఐమ్ వెరీ హ్యాపీ. అన్న, ఈ డిబేట్లో మీకు ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు అన్న? ఏదైనా అడగచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఓకే, మీరు ఏది అడగాలనుకుంటున్నారో అది అడగండి. లాస్ట్ వరకు ఉంటారు లైవ్లో? మీరు అడగండి, ఉంటానా లేదా మీరు చూస్తారు, ప్రజలు చూస్తారు కదా. ఓకే అన్న. ఇప్పుడు ముఖ్యంగా అన్న, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా వేడిగా నడుస్తుంది, మీరు కూడా చాలా బిజీ ఉన్నారు. సో ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి గ్రాడ్యుయేట్ సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు చాలా ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వము వారి యొక్క పవర్ని తీసేయడానికి అహర్నిశలు కష్టపడ్డారు నిరుద్యోగులు. సో ఇవాళ మళ్ళీ అదే నిరుద్యోగులకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్సీగా నిలబడబోతున్నారు కాబట్టి ఇవాళ ముఖ్యంగా నాకు ఈ డిబేట్లో నేను పర్సనల్ విషయాలు ఏం మాట్లాడను, నాకు అవసరం లేదు. ఓకే అన్న? ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మీరు గతంలో మాట్లాడిన మాటలు కావచ్చు, ఇప్పుడు మీరు చేసేటువంటి పనులు కావచ్చు, ముఖ్యంగా వేరే విమర్శలు ఏం లేకుండా మీ యొక్క విషయాలను మాత్రమే నేను ఇక్కడ మాట్లాడతాను. మీరు ఏం మాట్లాడాలనుకున్నారో ఓపెన్గా మాట్లాడండి. ఓకే అన్న, మై ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ యూ? నేను ఒక సామాన్యుని. ఓకే, నేను ఒక సామాన్యుని, అంతే. మీరు ఒక సామాన్యులు. మీరు ఎలా ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం అయ్యారన్న? నా పని నేను చేస్తూ పరిచయం అయినా. అది ఏం పని అంటున్నా? జర్నలిజము, సహాయ కార్యక్రమాలు, ఇంకోటో చేస్తూ ప్రజలకు నిజంగా నేను అవసరం అనుకుర్రు కాబట్టి పరిచయం అయినా. ఏ మీడియా ద్వారా అడుగుతున్నా మీకు అంటే, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఇవాళ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ఒక సంచలనమైనటువంటి ఒక వ్యక్తిగా మారిపోయింది అన్న. దానికి గల కారణం ఏంటి? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ లైఫ్లో? అంటే జర్నలిజం కానీ, లేకపోతే నేను పోతున్నటువంటి వే కానీ అన్న, ఈ రెండు అంటే ఓన్లీ జర్నలిజం. చాలామంది నాలాగా జర్నలిజం చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, చాలామంది నాలాగా వివిధ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ దాంట్లో కొంతమందికి మాత్రమే ఒక ఫేమ్ కానీ, కొంతమందికి మాత్రమే ప్రజలు గుర్తుపట్టే విధంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. సో దాంట్లో ప్రజలకు ఏది అవసరం అనేది పసిగట్టి, ఏది అవసరమో ప్రజలకు ఈ క్షణానికి ఏది ఇవ్వాలో అది ఇచ్చినప్పుడు ప్రజలలో ప్రత్యేక గుర్తింపు దొరుకుతుంది, మిగతా వాళ్ళ కంటే కొద్దిగా ఎక్కువ గుర్తింపు దొరుకుతుంది. సో సహజంగానే నేను తీన్మార్ వార్తల ద్వారా కొద్దిగా ఎక్కువ ఎలివేట్ అయినా. ఆ తర్వాత అంటే ఆ గెటప్, ఆ గోసి, ఆ గొంగడి ఆ ద్వారా వచ్చింది. ఆ తర్వాత అయితే ఆ గెటప్ తీసేస్తే నన్ను ఎవరు గుర్తుపట్టకపోతుండే. అవును, గెటప్ తీసేస్తే. కానీ ఇప్పుడు గెటప్ ఉంటే ఎవరు గుర్తుపట్టరు నన్ను. ఎగ్జాక్ట్లీ, అంటే ఆ పరిస్థితులు, అంటే ఒక క్యారెక్టర్ నుంచి ఇంకొక క్యారెక్టర్కి రూపాంతరం చెందే క్రమంలో ఎన్నో స్ట్రగుల్స్ అయితే తప్ప అంత పేరున్నటువంటి ఒక క్యారెక్టర్ నుంచి క్యారెక్టర్కి మారలేదు. అవును. సో ఆ పరంపరలో జరిగినటువంటి పోరాటాలు కానీ, జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, జరిగినటువంటి కేసులు కానీ, జైలు జీవితాలు కానీ, ఇవన్నీ ఏవైతే జరిగినాయో, అవును, సరే అవన్నిటి ద్వారా ఒక రకంగా గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. తీన్మార్ మల్లన్న అంటే ఒకటే వర్డ్లో చెప్పాలంటే, చాలాసార్లు మీరు చెప్పారు, ప్రజలు కూడా మీకు నచ్చే వాళ్ళు చెప్పుకుంటారు. తీన్మార్ మల్లన్న అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే ఏంటన్నా? నేను ప్రజల మనిషిని ఓన్లీ. ఓకే, మా అమ్మ నాన్న కొడుకుని అన్నప్పుడు నేను తీన్మార్ మల్లన్న కాదు, నవీన్ కుమార్ని, మా అమ్మ. నేను తీన్మార్ మల్లన్న అంటే ప్రజల మనిషిగా ఉన్నా కాబట్టి, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ పేరు కాబట్టి. సరే అన్న, ఇప్పుడు మీరు కొంచెం అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, యాక్చువల్గా మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే క్వశ్చన్ అడిగి ఉంటే మీరు ఆన్సర్ వేరేది వచ్చేది కావచ్చు. నేను చెప్తా చూడండి అన్న, దీన్ని వ్యూవర్స్ కూడా చెప్పిన నేను ఒకటే మాటలో, తీన్మార్ మల్లన్న అంటే అందరికీ ప్రజలకు గుర్తుకొచ్చేది ఇంతకుముందు ఏంటి, దేనివల్ల మీరు ఫేమ్ అయ్యారంటే అన్న, ప్రశ్నించే గొంతు. మీ ట్యాగ్ లైన్ కూడా అదే. మీరు అంత పెద్ద గెటప్, రియల్ లైఫ్ అది
అందరు జర్నలిస్టులు ఏదో ఒక రకంగా న్యూస్లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు, అది వేరే. రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఫేమ్ అయింది, మీ తీన్మార్ మల్లన్న అనే పేరు కంటే ఒక ఎమోషన్ మీరు క్రియేట్ చేశారన్న. ఆ ఎమోషన్ పేరు ఏంటంటే ప్రశ్నించే గొంతు. ఓకే, మీరు ఒప్పుకుంటారు అన్న దీన్ని? నేను ప్రశ్నించే గొంత లేకపోతే ప్రశ్నించే లౌడ్ స్పీకర్ అనేది కాదు, కానీ నా పని నేను చేసిన. మీరు నేను ప్రశ్నించే గొంతును, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక ప్రశ్నించే గొంతు, ఇవాళ ఇంతమంది స్క్రీన్లు పెట్టుకొని క్వశ్చన్లు చేస్తున్నారు, ఛానల్స్ కావచ్చు, మెయిన్ లీడింగ్ ఛానల్స్ కావచ్చు. ఎందుకంటే మీరు చేసిన మీ ప్లస్ మీ మైనస్ రెండు కూడా మాట్లాడతాను నేను. ఇవాళ ఇంతమంది ప్రశ్నిస్తున్నారంటే నేను ప్రశ్నించే గొంతును అని చెప్పి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఈ రాష్ట్రానికి. దాన్ని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఒకటే మాటలు చెప్పండి అన్న. నేను ప్రశ్నించలేదు అని మీరు చెప్పగలుగుతారా? నేను అంటున్నా మీరు ప్రశ్నించే గొంతు అని నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఎస్, మీలాంటి వాళ్ళు అన్న చాలా మంది ప్రజలు మీరు ఆ విధంగా గుర్తించారు కాబట్టి నేను ప్రశ్నించే గొంతు. నేను ప్రశ్నించే గొంతు అని మీరు చెప్పారు కాబట్టి మేము ఏం ప్రశ్నిస్తాడని చూసినప్పుడు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, అక్కడ జరిగేటువంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి అరే నిజమే తీన్మార్ మల్లన్న చెప్పింది నిజమే, ఈయన ప్రశ్నించే గొంతు అని ఒప్పుకున్నాం. అండ్ ఐ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఏంటన్నా, ఈ ప్రశ్నించే గొంతు ప్రజల కోసమా పదవుల కోసమా? రైట్, పదవుల కోసమే అనుకుంటే ఇంత సుదీర్ఘమైన జర్నీలో ఇన్ని ఆటుపోట్లు నా జీవితంలో ఉండేటి కాదు. నాకు ఈ పదవి 2014లో వచ్చేది నేను అనుకుంటే. నాకు ఇంకొక ఆస్తులో ఇంకొకటి అనుకుంటే నా కళ్ళ ముంగటి నుంచి చాలా పోయినాయి. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోరు, నేను పదవుల కోసం చేసిన ఇంకో దానికోసం చేసిన. 2014లోనే వచ్చేదని మీరు అన్నారన్న. 2014లో మీరు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ కాక ముందు నుంచే, మీరు V6లో ఉన్నప్పటి నుంచే మీరు కవిత గారిని ఇంటర్వ్యూ చేయడం కావచ్చు, మీరు ఒక ఇండైరెక్ట్గా మీరు తెలంగాణ మూవ్మెంట్లో టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీకి మీరు సపోర్ట్ చేశారు, మూవ్మెంట్ సపోర్ట్ చేసి దానికోసం పని చేశారు. అప్పుడు ఆ ఎలక్షన్స్లో మీరు టికెట్ అడిగారు. మీకు టికెట్ ఇవ్వకపోవడం వల్లనే మీరు బయటికి వచ్చి ఈ ప్రశ్నించే గొంతు అనేది ఒకటి పుట్టుకొచ్చింది అని ప్రజలలో ఒక నానుడి ఉందన్న. దానికి మీరు ఏమంటారు? అయితే ఇప్పుడు నాతో పాటు ఆ రోజు జరిగిన విషయం చెప్తా అన్న. ఇంకా మీకు ఎవిడెన్స్ కావాలంటే నాతో పాటు ఆ రోజు కేసీఆర్తో కలిసి కూర్చున్నటువంటి వ్యక్తి అన్న 5 ఉన్నారు. ఆ 5 నెంబర్లు ఇస్తా. ఓకే, ఆ రోజు ఏం జరిగిందనేది మీరు వాళ్ళతో తెలుసుకోండి. ఓకే, ఒకటి ఆ రోజు జరిగినటువంటి అంశాన్ని మీకు వివరిస్తాను. 2014 సహజంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కొత్త ముఖ్యమంత్రి ఏర్పడేటువంటి సందర్భంలో అయితే మరి కేసీఆర్ గారు ఏమనుకున్నారో నాకు తెలియదు. అంటే అప్పటికి నేను కొద్దిగా పాపులర్గా ప్రజల్లో వార్తల రూపంలో కొద్దిగా ఉన్న సందర్భంలో సహజంగా ఆయన ఇటువంటి వాడు పక్కన ఉంటే కొంత లాభం జరుగుతుందని ఆయన పార్టీ అధినేతగా ఊహించుండొచ్చు. దాంతో ఏం చేసిందంటే, మీరు అడగండి, సాక్ష్యం కర్ణె ప్రభాకర్ గారు పేరు కూడా చెప్తా ఉన్నాను. రెండోది సూరజ్ అన్న. మూడోది టీ న్యూస్కి సంబంధించినటువంటి అప్పటి CEO వాళ్ళందరూ కూడా నన్ను సార్ రమ్మంటున్నాడు, సార్ మాట్లాడతా అంటున్నాడు. సార్ అంటే కేసీఆర్ గారు బాస్. ఓకే. అయితే అప్పుడు రమ్మంటున్నారు అని చెప్పి పిలిస్తే నేను ఏదో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మీద బయటికి పోతా ఉన్నా. ఓకే. నాకు కేసీఆర్ గారు డైరెక్ట్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అమ్మా నవీన్ అన్నాడు. అంటే నేను ఇట్లా కవరేజ్కి పోతున్నా సార్ అని చెప్పాను. అంటే 1 గంట వరకు రాగలుగుతావు, కలిసి ఫోన్ చేద్దామని అన్నాడు. లేదు సార్ నేను రాలేను, ఎందుకంటే నాకు కవరేజ్ ఉంది, ఆ టైం పోవాలని చెప్పిన తర్వాత సరే నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పానంటే నేను చెప్తా సార్ అని ఫోన్ పెట్టేసిన. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసి నేను ఫామ్ హౌస్కి రండి అని అంటే, లేదు సార్ నేను ఊరికి పోతున్నా అని చెప్పిన. అట్లా ఊరి మీదకైనా వస్తా, అట్లే కలిసిపోదామని అన్నాడు. లేదు సార్ ఇక నువ్వు ఊరు దాకేందుకు, నేనే వస్తాపా అని చెప్పి అప్పుడు నేనొక్కరిని పోలే, నాతో పాటు ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకి జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బీకు నాయక్. ఓకే. ఒకటి, ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఓకే. ఆయన అడగండి మీకు చెప్తాను. రెండోది